జై మాలా జై మాలా పోరాడదాం. రిజర్వేషన్లు రోస్టర్ విధానం అమలు చేసేంత వరకు పోరాడదాం. మాల విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రద్దు చేయాలి. రోస్టర్ విధానాన్ని పునర్సమీక్ష చేయాలి. ఎస్సీ వర్గీకరణని ఖబర్దార్ మాల వ్యతిరేక ప్రభుత్వమా, ఖబర్దార్ మాలల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. జై మాలా జై మాలా. సంగారెడ్డి జిల్లా మాల సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సంగారెడ్డికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఈరోజు 58 కులాలు రోడ్ల మీద వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికంతటి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ను పాటించకపోవడం వల్ల, జనాభా లెక్కలు తీసుకోకపోవడం వల్ల, ఉద్యోగస్తుల లెక్కలు తీసుకోకపోవడం వల్ల, ఈ 79 సంవత్సరాలలో ఎవరు వెనుకబడ్డారో, ఎవరు అభివృద్ధి చెందారో దాని ప్రకారం చేయకపోవడం వల్ల ఈరోజు మొత్తం కూడా 58 కులాలు రిజర్వేషన్ కోల్పోయినాయి. సుప్రీంకోర్టు చెప్పిన విధానం ఏంటంటే అత్యంత పేదవాళ్ళను ఒక గ్రూపుగా, మధ్యస్థంగా డెవలప్ అయిన వాళ్ళను ఒక గ్రూపుగా, అదేవిధంగా అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళను ఒక గ్రూపుగా 3 గ్రూపులుగా చేసి ఉంటే ఈ 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందేటువంటి అవకాశం ఉండే. జనాభా దామాషా ప్రకారం చేయమని చెప్పలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ వల్ల మాలలకు 5% రిజర్వేషనే కాదు, 22వ రోస్టర్ ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో 100 రోస్టర్ పాయింట్లు ఉంటే ఆ రోస్టర్ పాయింట్లో ఫస్ట్ నుంచి 22 వరకు మాల సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగంలో అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు 12 నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి 26 కులాలకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటి కారణం మాల సామాజిక వర్గం నుంచి ఎదిగిన అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మేధావి వర్గం, ఉద్యోగస్తులు, నిజంగా నిమ్మకు నీరెత్తనటువంటి నిరుద్యోగ వర్గం వల్ల కూడా ఇది అన్యాయం జరుగుతుంది. నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్న మాల సమాజానికి, పోరాడితేనే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు పోరాటం ద్వారానే మనం రిజర్వేషన్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కడో విదేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే ఎగ్జాములలో అన్యాయం జరిగిందని, పేపర్ లీక్ అయిందని ఢిల్లీ పురవీధుల్లో వాళ్ళు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈరోజు 14 నెలలుగా మనకు రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు మాల విద్యార్థులు, అదేవిధంగా సామాజిక ఉద్యమాలు ఉన్న వాళ్ళు మాల విద్యార్థులు, మాల సమాజం, మేధావి వర్గం, ఈరోజు మీకే అన్యాయం జరుగుతుంటే మీరందరూ ఎందుకు బయటకు రావట్లేదని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ లాగా హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ దగ్గర 10 లక్షల మందితో మన విద్యార్థులను పెద్ద ఎత్తున కవాతు చేస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దిగిరాదని చెప్పేసి నేను అడగదలుచుకున్నా. అందుకే తెలంగాణలో ఉన్న విద్యార్థులారా, ఓ నిరుద్యోగులారా, మీరందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనది. మీ హక్కుల గురించి, మీ అవకాశాల గురించి, మీ ఉద్యోగాల గురించి, మీ విద్యా అవకాశాల గురించి మీరు మరొక తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్ బాడ్ మీద ఏదైతే మిలియన్ మార్చ్ చేశామో అటువంటి మిలియన్ మార్చ్ చేయడానికి మనం అందరం కూడా తెలంగాణలో ఉన్న మాలలందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాల సమాజానికి, మాల రాజకీయ పార్టీ నాయకులకి, మేధావులందరూ కూడా మీరు మాట్లాడాలి, రాయాలి. మనకు 12 నోటిఫికేషన్లలో 0 ఉద్యోగాలు వచ్చినాయి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దీనికి రిజర్వేషన్ల దేశంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఉంది, అత్యంత డెవలప్ అయినటువంటి వాళ్ళకి. మరి అత్యంత వెనుకబడి అంటరానితనాన్ని అనుభవించిన మాల కమ్యూనిటీ మీద కుట్రలు చేస్తుంటే మనం మాట్లాడలేకపోయినాం. ఈ సంగారెడ్డి నుంచి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. మనకు విద్యా ఉద్యోగావకాశాలు దక్కాలంటే మాల మహా ఉద్యమానికి మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 1 మిలియన్ మార్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున
3-4 నెలల్లోనే పెద్ద మహా ఉద్యమంగా మార్చాలని చెప్పేసి మాకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మన బట్టి విక్రమార్క, అదేవిధంగా వివేక్ గారు ఎమ్మెల్యేలు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెప్పబడుతున్న అద్దెంకి దయాకర్, నీకు మాలకోటలో ఎమ్మెల్సీ వచ్చింది, ఒక్కరోజు కూడా మాలలకు రిజర్వేషన్ గురించి మాట్లాడవు, రోస్టర్ గురించి మాట్లాడవు, ఎందుకయ్యా నువ్వు సంఘం పెట్టుకోనని చెప్పేసి అడగదలుచుకున్నాం. మీరు ముఖ్యమంత్రి దగ్గరగా ఉన్నారు కాబట్టి 14 నెలలుగా మా విద్యార్థులు, మా ప్రజా సంఘాలు నిరంతరం ఉద్యమం చేస్తుంటే ఉద్యోగస్తులు బయటకు రారు, రాజకీయ నాయకులు బయటకు రారు, విద్యార్థులు కూడా బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు చేస్తూ, అది సంగారెడ్డిలో మెదక్ జిల్లా మెదక్ సీమ అయినటువంటి సంగారెడ్డి నుంచి ఒక మహా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని, మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, మాకు అవకాశాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.